డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అబద్ధపు హామీలతో ప్రజలందరినీ మోసగించారని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో నోటిఫికేషన్లు జారీ చేసి పరీక్షలు నిర్వహిస్తే ఆ క్రెడిట్ మొత్తాన్ని కాంగ్రెస్ తీసుకుంటోందని విమర్శించారు. నోటిఫికేషన్ ఇవ్వకుండా జాబ్స్ ఎలా వస్తాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు కనీస అవగాహన లేకుండా వ్యవహరిస్తోందన్నారు. పార్టీ కుటుంబ సభ్యులు కేసీఆర్ గారి యొక్క బిడ్డలుగా మనందరం కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొన్న జరిగిన పొరపాట్లు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉన్నది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏంది ఆత్మవిమర్శ, ఏం చేసుకోవాలా అంటే కొన్ని విషయాలు మనం పని చేసుకుంటూ వెళ్ళిపోయినాం. మనం పని చేసుకుంటూ వెళ్ళిపోయినాం. 1,60,283 మంది పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు 9.5 ఏళ్లలో ఇచ్చుకున్నాం. భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా 10 ఏళ్లలో మనం ఇచ్చినన్ని ఏ రాష్ట్రంలో కూడా 1,60,283 ఉద్యోగాలు ఇవ్వలేదు. అంటే భారతదేశంలోనే అత్యధికంగా ఉద్యోగాల భర్తీ చేసి కూడా ఆ పిల్లలకు ఆ విషయాన్ని వివరించి చెప్పడంలో, విడమర్చి చెప్పడంలో, వాళ్ళ మనసు గెలుచుకోవడంలో ఎందుకో విఫలమైనాం. వాళ్ళు మీరు చూస్తా ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 30,000 ఉద్యోగాలు నేనే ఇచ్చిన అని ఊదరగొట్టుకుంటూ ఎల్బీ స్టేడియంలో అక్కడ పెద్ద మీటింగులు పెట్టుకుంటూ పత్రాలు ఇచ్చుకుంటూ ఫోటోలు దిగుతూ ఇవాళ ఉపన్యాసాలు ఇస్తా ఉన్నారు. మనం చెప్పవలసిన బాధ్యత మన మీదే ఉన్నది. పిల్లలకి ఇప్పుడు పెళ్లి చేసుకొని సంసారం చేస్తే కదా పిల్లలు పుట్టేది కాదా? మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఒక్క పరీక్ష పెట్టలేదు. కానీ 30,000 ఉద్యోగాలు ఇచ్చిన అబద్ధాలు చెప్తుంటే ఆ అబద్ధాల విషయాన్ని ప్రజలకు, ముఖ్యంగా యువతకి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నదా లేదా ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ తప్పు మనం చేసినాం.